వెంటనే కొంతమంది ఉడతా ఉంటారు, వాళ్ళని కౌంటర్ ఇప్పించుడు. నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటా. నేను అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి పాలకులు ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ పట్టిన గతే మీకు పడుతుంది. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొడుడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారు. ఆడ కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోలేదు. కొడంగల్ల వాళ్ళు కూడా అయింది. వాళ్ళని చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతాన్న దానిలో ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానిలో ఈ అసెంబ్లీలో అట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దానిలో 10 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. అంటే అభివృద్ధి సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం మేమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఒక్క సీటు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం. మేము 8 ఎంపీలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొరకు గిట్టిన ఒర్రి మోడీ గారు తిట్టి నాకు ఘర్కా నాకు ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి. తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారిని కలుద్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. మనం అనలేదు. ఎన్నికలు అయిపోయినాయి, తిట్టుకుని బజాలే. మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ అదే విషయం మేము తిట్లన్నా మేము విమర్శ అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిట్లు అవి ఏడ పడితే మోడీ గారు చెప్తే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి నేను అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th సీట్ చేస్తున్నారు. ఇది ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ సంస్థ ఒక నాయకుడు మన చేయండు. కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడే దాదాపు ఈ ప్రాంతంలో 1000 ఎకరాలుగా ఉన్నాడు. ఆయనకు ఇన్ఛార్జ్ అప్పయిపోయినాడు. ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూమి రేట్లు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? 4th సిటీ అంటారు. ఇది పెద్ద భూతంతా. నష్టపోయేది ఎవరైనా దాంట్లో యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ సంపాదించారు. బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ తీసుకుంటారు. పొందుతారు ఇప్పుడు వీళ్ళుగా. ఇలా ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయం